ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ దయాచారి పొన్నకంటి. ఈయన ఒక ఫ్రాడ్ కేసులో బుక్ అయ్యాడు. ఏంటంటే ఈయన మీద కుమ్మినేని కళ్యాణ అని 59 ఏళ్ల ఎన్ఆర్ఐ, ఈయన న్యూజెర్సీలో ఉంటారు. ఈయన దగ్గర నుంచి 4 కోట్లు ఈయన తీసుకున్నాడు ఫ్రాడ్ చేసి, అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను అని చెప్పి చేశాడు అని చెప్పి ఈయన మీద కేసు పెట్టాడు. ఏం జరిగిందంటే 2015లో ఈయన పొన్నకంటి ఈ కొమ్మినేని కళ్యాణ్ అతన్ని యుఎస్ లో కలిశాడు. ఏంటంటే ఒక హాస్పిటల్ కడతామని చెప్పి శాండ్ సప్లయర్ కి సంబంధించి, ఒక సింగపూర్ సంబంధించిన శాండ్ సప్లయర్ కి ఒకటి, ఇంకొకటి ఐఓసీకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి ఒకటి, వీటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఈయన దగ్గర నుంచి $5 లక్షలు అంటే 4.3 crores ఈయన ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఈయన ఇంటికి, ఒక కంపెనీ, ఈయన పేరు మీద ఉన్న కంపెనీకి. లేటర్ చెక్ చేస్తే అది జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈయన పొన్నకంటి దయాచారి ఈయన ఇల్లుకి అనమాట. అయితే ఆ టైంలో ఈయన టొబాకో బోర్డు లో ఉన్నాడు. ఈయన మీద ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత చెక్ చేస్తుంటే ఈయన దగ్గరే కాదు, చాలా మంది దగ్గర ఇలా తీసుకొని గుంటూరులో ఇలా డిఫరెంట్ చోట్ల ఈయన ల్యాండ్స్ ఇలా కొనుక్కున్నాడు అని చెప్పి బయటకు తెలుస్తుంది. సో ఇది కేసు బయటకు వచ్చింది ప్రస్తుతానికి. సో పర్సనల్ గా ఈయన కొమ్మినేని కళ్యాణ అనే అతను భారతదేశానికి పర్సనల్ గా వచ్చి చెక్ చేస్తే ఇదంతా ఒక పెద్ద ఫ్రాడ్. ఈయన ఇలాగే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని డిఫరెంట్ చోట్ల ల్యాండ్స్ ఈయన కొనుక్కున్నాడు అని చెప్పి బయటపడింది. ఐఓసీఎల్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఏమీ లేదు, అది ఫేక్ అని చెప్పి వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు. సో డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐ వాళ్ళు కావచ్చు, ఎవరైనా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. ఒక్కసారి మీ అకౌంట్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళాయా, వెనక్కి రావడం అనేది గగనం.